మూవీ అంతా బాగుంది. భాగ్యలక్ష్మి అది భాగ్యశ్రీ పోర్షే దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి అది సినిమా ఏ జోనర్ మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మీకు సినిమా నచ్చిందండి? నచ్చింది. మళ్ళీ చేస్తారా? వస్తాను. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ చూడొచ్చు. నచ్చుతుంది అందరూ? నచ్చుతుంది. యాక్టింగ్ అందరు బాగా చేశారు నా మెయిన్గా భాగ్యశ్రీ దుల్కర్ ఇద్దరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. బాగానే జోనర్ ఏంటి అది? మీకు ఏమైనా జానర్ అంటే ఇట్లా స్పెసిఫిక్ జానర్ అంటే ఏం లేదు, బాగుంది కానీ మంచిగా ఉంది, పర్లే ఒకసారి అయితే మంచిగా బాగుంది. క్యారెక్టర్ బాగానే ఉంది, యాక్టింగ్ కూడా బాగానే ఉంది అన్న. అట్లా లేదు, పాతకాలం అంటూ కాదు కానీ బాగానే చేసింది, పర్లే బాగానే ఉంది. కాంతా నాకు యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఎలాంటి నెగిటివిటీ లేదు, దాని గురించి నేను మాట్లాడిన పెర్ఫార్మెన్సెస్ ఆర్ సూపర్ పెర్ఫార్మెన్సెస్. అండ్ రాణా గారు నిజంగా సర్కాస్టిక్ స్మైల్ కానీ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బాగా చూపించారు. ఒకటే హాల్లో ఒకటే స్టూడియోలో తీసేశారు సినిమా అంతా, అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంత ల్యాగ్ ఎందుకు? మీరు యూ సెడ్ ఇట్ ఈస్ అ ఫిలిం, బెటర్ యూ ప్రిపేర్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ బై సేయింగ్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటరీ. మీరు డాక్యుమెంటరీ అని చెప్పి మమ్మల్ని ప్రిపేర్ చేసి ఉంటే మేము డాక్యుమెంటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాం. అండ్ డాక్యుమెంటరీ షుడ్ బి ఆఫ్ 1.5 hours ఆర్ 1 hour. సో అలా ప్లాన్ చేసుకుని దాన్ని ఏమన్నా చేసి ఉంటే బాగుండేదేమో, ఇంత ల్యాగ్ చేయకుండా అనిపించింది. అదొక్కటే నాకు ప్రాబ్లం అనమాట. మిగతా పెర్ఫార్మెన్సెస్ కానీ మ్యూజిక్ కానీ అంతా ఓకే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ల్యాగ్ అనవసరం. అండ్ సినిమాని 8 hours 8 years తీశారన్నారు, ఏంటది గ్యాప్ తెలిసిందా? గ్యాప్ ఏం తెలియలేదని, నా గ్యాప్ ఏమంత ఏం అనిపించలేదు. పెర్ఫార్మెన్సెస్ బట్ యాక్టర్స్ ఎవరు డామినేట్ చేశారు? దుల్కర్ గారు ఆయనకైతే అంటే ఈ స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఫర్ హిజ్ యాక్టింగ్ నేషనల్ అవార్డ్ పక్కా అనే పెర్ఫార్మెన్స్ అనమాట. ఒక సీన్ ఉంటుంది, ఆ షేడ్స్ 4 steps అని అవసరం అసలు, అది నిజంగా దుల్కర్ గారు. అండ్ భాగ్యశ్రీ అంటే రెండో సినిమాకి ఇలాంటి సినిమా 2-3 థర్డ్ సినిమా అనుకుంటున్నా తెలిసి, థర్డ్ ఆర్ ఫోర్త్ ఫిలిం. సో ఇలాంటి సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్. సో భాగ్యశ్రీ కూడా పెర్ఫార్మెన్స్ కూడా పీక్స్. రాణా గారు సర్కాస్టిక్ స్మైల్ తోటి ఆ ఇన్వెస్టిగేషన్, ఆయన నుంచి ఒక కొత్త రాణా గారిని, అంటే విలన్గా ఆయన మనం బాహుబలిలో ఆల్రెడీ చూసాం, బట్ ఏంటో డిఫరెంట్గా కనిపించారు. ఇన్వెస్టిగేషన్, ఆ గెటప్ ఇదంతా కూడా ఎక్కువ అక్కర్లేకుండా సింగిల్ కాస్ట్యూమ్ తోటి కొట్టేశారు మొత్తం సినిమా అంతా కూడా. కనెక్ట్ అవ్వడం అయితే కష్టమేనా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. నేను జనాల్ని, ఎందుకంటే మైట్ బి ఒకళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, ఒకళ్ళకి అవ్వకపోవచ్చు. అందరి జడ్జ్మెంట్ నేను చెప్పడం కరెక్ట్ కాదు. నా జడ్జ్మెంట్లో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు అనిపించింది ఏంటంటే 70mm థియేటర్లో 90mm రాడ్ వేశారండి. సినిమా ఎలా బాగుందండి. అంటే సినిమా వాళ్ళ జీవితాలు కదా, సో కొద్దిగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. సో అదే కాన్సెప్ట్తో తీశారు. అప్పట్లో మీడియా అది లేదు, సో తెలుసుకోవడానికి చాలా స్కోప్ తక్కువ ఉండేది కనుక, సో అప్పుడు ఏం జరిగింది అనేది ఒక కథ చాలా బాగా తీశారు, నీట్గా ఉంది. దుల్కర్ సల్మాన్ గారు తప్ప ఇంకెవరు చేయలేదన్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఓ చాలా బాగుంది. అంటే నేను కూడా యాక్టర్నే అండి, సో నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే క్లాప్స్, ఎవరైనా విజిల్స్ వేసినా, క్లాప్స్ కొట్టినా, లేదంటే ఎవరైనా ఫోటో తీసుకున్నా, ఒక కళాకారుడు అంటే యాక్టర్ అని కాదు, ఎనీ కళాకారుడికి అది చాలా ఒక అవార్డుతో సమానం అన్నమాట. సో దాని చుట్టూరు నడిచేది. సో మీరు సినిమా చూస్తే బాగుంటుంది, నేను చెప్పేస్తే మళ్ళీ థ్రిల్ మిస్ అవుతారు. ఖచ్చితంగా ఎక్కువసేపు కొద్ది లెంత్ ఉండొచ్చేమో కానీ కథలో విషయం ఉంది, అందరూ చూడదగ్గ సినిమా. భాగ్యశ్రీ బోస్ యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే మన డిక్యూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు తెలుగులో. మూవీ బాగుంది. డిక్యూ యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్ సూపర్. డిక్యూ హ్యాట్రిక్ ఆన్ రాణా దగ్గుబడి యాక్టింగ్ ఆల్సో చాలా బాగుంది. వన్ ఆఫ్ ద అసెట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అవుతుంది, కాకపోతే యాక్టింగ్తో కవర్ అయిపోతుంది. డిక్యూ యాక్టింగ్ ఫుల్. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ క్రైమ్ జోన్. ఇంకా క్యాట్ అండ్ మౌస్, సినిమాలో జరిగే క్రైమ్ని మనోడు ఇన్వెస్టిగేట్ చేస్తాడు. దాన్ని బట్టి అలా క్యాట్ అండ్ మౌస్ రన్లా ఉంటుంది. కనెక్ట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. హీరోయిన్ ఫస్ట్ హాఫ్, హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగుంది. విలన్ మన డైరెక్టర్ హీఈస్ ఆల్సో గుడ్ యాక్టర్, లైక్ బాగా చేశాడు. ఓవరాల్గా సినిమా నైస్ మూవీ. యాక్టింగ్ ఫుల్ యాక్టింగ్ ఓరియంటెడ్. హీరో, హీరోయిన్, డైరెక్టర్
సూపర్ మూవీ. కంప్లీట్గా యాక్టింగ్ మీద డిపెండ్ అయ్యి 2.5 hours మొత్తం నడిపిస్తారు. ఎక్కడ మీకు యాక్టింగ్ వైజ్గా ఎక్కడ బోర్ కొట్టే ఒక సీన్ కూడా ఉండదు. అండ్ కాకపోతే ఏంటంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, కొంచెం ల్యాగ్ అలా అనిపించచ్చేమో. కానీ మీరు ఒక ఆర్ట్ మూవీలు అవరు లేదంటే ఒక పర్ఫార్మెన్స్ చూద్దామని వస్తే మాత్రం మీకు పిచ్చగా నచ్చింది. ఓన్లీ జనరల్గా ఏంటంటే నేషనల్ అవార్డు అంటారు కదా, నేషనల్ అవార్డు కాదు, అదే చెప్తున్నా. మీకు స్టోరీ లేదంటే ఒక ట్విస్ట్లు లేదంటే ఒక ఎలివేషన్తో వాటితో కాకుండా మీకు కంప్లీట్గా ఒక యాక్టింగ్తో ఎక్కడ మీరు 2.5 hours మూవీస్లో మీరు కనీసం ఫోన్ కూడా చూడరు, ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నారు. బట్ యాక్టింగ్ వైజ్గా ఎన్ని మార్క్స్ ఇచ్చుకున్నా సరే ఒక మూవీ వైజ్గా వచ్చేసరికి మేబీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఒకే లొకేషన్ దగ్గర తీస్తున్నారు, రిపీటెడ్ సీన్స్లో అనిపించి దాని వరకు కనెక్ట్ అవ్వచ్చు. కానీ యాక్టింగ్ వైజ్గా ఆడియన్స్ అయితే 100% ఫెయిల్ అవుతారు ఈ సినిమా ఎంకరేజ్ చేయడంలో. బట్ జ్యూరీ అయినా నేషనల్ అవార్డు అయినా ఎవరు డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళైతే ఏదో ఒక ఇద్దరు అయితే వీళ్ళకి నేషనల్ అవార్డు అయితే వస్తుంది 100%. ఇద్దరు హీరోలు ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మంచి ఫేస్ ఆఫ్ సీన్స్ పడ్డాయి. ఫస్ట్ హాఫ్లో అసలు వాళ్ళిద్దరు ఏదైతే ఈగో క్లాష్ ఉంటుందో మంచి సీన్స్ పడ్డాయి. బట్ వీళ్ళిద్దరు కంటే హీరోయిన్ ఆవిడ మొత్తం ఎరగ తీసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఏ హీరోయిన్కి అంత మంచి క్లోజ్అప్ షాట్స్ అయితే పడలేదు, అంత మంచి యాక్టింగ్ అయితే చేయలేదు. ఆవిడకి నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి. ఆవిడ కెరీర్లోనే కాదు, ఇప్పటి వరకు ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి కెరీర్లో కూడా వాళ్ళ కెరీర్లో ది బెస్ట్ మూవీ అంటే ఇదని చెప్పుకోవచ్చు యాక్టింగ్ వైజ్గా. మీరు ఒక ఆర్ట్ మూవీ లవరు లేదంటే ఒక పర్ఫార్మెన్స్ లవరు అలా అనుకుంటే చూస్తే మీరు 2.5 hours కూర్చోగలరు. కానీ ఒక రెగ్యులర్ ఆడియన్స్ చూస్తే మాత్రం 2.5 hours కొంచెం టార్చర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సేమ్ సెట్లో ఉండడం వల్ల కొంచెం అదే రిపీటెడ్ సీన్స్లో అనిపిస్తుంది, అంత అనిపించకపోవచ్చు. బట్ ఒక పర్ఫార్మెన్స్ అయినా లేదంటే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ పే వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే పిచ్చిగానే వస్తుంది. యాక్టింగ్ వైజ్గా అయితే 100% నేషనల్ అవార్డు, అదైతే గ్యారెంటీ.